తెలంగాణ శక్తి టీవీ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. మీరు అన్ని వార్తలను మా తెలంగాణ శక్తి దినపత్రికలో కూడా మీరు చదవవచ్చు. జగిత్యాల జిల్లాలో నిబంధనలు పాటించని వాహనాలపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల ప్రారంభం సందర్భంగా రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులు, స్కూల్ ఆటోలను విస్తృతంగా తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాల యజమానులకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విద్యార్థుల ప్రాణభద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, అన్ని విద్యాసంస్థలు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. కెమెరామెన్తో కాంతారావు, తెలంగాణ శక్తి న్యూస్, జగిత్యాల. ఐపీఎస్ ఎన్నో క్లాస్? మీ ఆటోలో ఎంతమంది ఉన్నారు? మీ ఆటోలో ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్. డైలీ 12 మెంబర్స్ వస్తారా? ఏంటిది? మా రవాణా శాఖ అధికారుల ఆదేశాలు అనుసరించి మేము ఈ స్కూల్ బస్సులు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కనుక అందరూ ఫిట్నెస్ చేయించుకొని తప్పకుండా పర్మిట్, ఫిట్నెస్ ట్యాక్స్ పెట్టుకొని ఓవర్లోడ్ లేకుండా డ్రైవర్లు వితౌట్ యూనిఫామ్ తిరగకుండా అందరూ తప్పకుండా క్రమం తప్పకుండా స్కూల్స్ బస్సులు మెయింటైన్ చేయాలని వారికి కూడా మేము నిన్న ఇక్కడ సదస్సు పెట్టి అవగాహన సదస్సు పెట్టి చెప్పడం జరిగింది. యాజమాన్యానికి, డ్రైవర్స్కు అందరికీ ఎవరు కానీ ఏది తప్పు చేసినా వాటికి కేసు రాయడం జరుగుతుంది, బస్సులను సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ నిన్నటి వరకు 3 బస్సులు సీజ్ చేసినాం. ఈరోజు ఒక టాటా ఏస్ కూడా రాయడం జరిగింది. డ్రైవర్లు తప్పకుండా యూనిఫామ్ ధరించవాలను. పిల్లలకు అటెండెన్స్ కంపల్సరీ అటెండెంట్ ఉండవాలను. పిల్లలను కూడా ఎక్స్ట్రా ఓవర్లోడ్ తీసుకుపోకూడదు. వారు కంపల్సరీ ఫిట్నెస్ ఉండాలా. పర్మిటు మనకి ఇప్పటికీ 250 బస్సులు ఫిట్నెస్ అయినాయి. ఫిట్నెస్ అయిన బస్సులు అంటే 50 బస్సులు మన దగ్గర, అవి కూడా మేము ఫిట్నెస్ చేయడం జరిగింది. ఇంకొక 20-30 ఉన్నాయి. అందులో ఎన్ని ఉన్నాయి ఇంకా చూస్తున్నాం మేము. అందుకే ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న వాటిని సీజ్ చేస్తున్నాం మేము. మొన్న ఒక బస్సు దొరికింది, రాష్ట్రం అది.